అందరూ బైబిల్ ఓపెన్ చేద్దాం. న్యాయాధిపతుల గ్రంథం, అందరూ బైబిల్ ఓపెన్ చేద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం మనం చదువుకుందాం. 10 నుండి 15 వచనాల వరకు చదువుకుందామండి. నాన్న ఆ లైట్ ఎవరో వేశారు మళ్ళీ, రైట్. న్యాయాధిపతుల గ్రంథం చూడండి దయచేసి, అందరూ బైబిల్ ఓపెన్ చేయండి. ఫ్యాన్లు వేసుకోండి నాన్న. 2వ అధ్యాయం 10వ వచనం నుండి చదువుదామా? ఇంకా అందరూ అలర్ట్ అయిపోదాం, వాక్యంలోకి వద్దాం. ఇక ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీల కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా, ఇశ్రాయేలీలు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలుదేవతలను పూజించి తమ చుట్టూ నుండి జనుల దేవతల్లో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపం పుట్టించిరి. వారు యెహోవాను విసర్జించి బయలు అష్టారోతును పూజించిరి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీల మీద మండెను. ఆయన దోచుకుని వారి చేతికి వారిని అప్పగించెను. వారు ఇశ్రాయేలీలను దోచుకొనిరి. ఆయన వారి చుట్టూనున్న వారి శత్రువుల చేతికి వారిని అప్పగించెను కనుక వారు తమ శత్రువుల ఎదుట నిలువ లేకపోయారు. 15వ వచనం జాగ్రత్తగా వినండి. యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణం చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగు చేయుటకు యెహోవా వారికి శత్రువు అయిన గనుక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగిన. 10వ వచనం చదువుతున్నాను, వినండి. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. ఆ తరము తర్వాత వారు యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టింది. ఇప్పుడు 2 విషయాలు మనం నేర్చుకోవాలి. ముందటి తరము, వారి తర్వాత తరం. బాగా విందామండి. వారికి ముందటి తరం, వారి తర్వాత తరం. మనకు ముందటి తరం, మన తర్వాత తరం. ఈ 2 మాటలు మీకు అర్థమైతే వాక్యం అయిపోద్ది, ఇంటికి వెళ్ళిపోదాం. ఇక్కడ ఇశ్రాయేలీలకు ముందటి తరమట పితరుల యొద్దకు చేర్చబడ్డారట. అమ్మా, మీరు అనుకోవచ్చు మనకు ముందటి తరం పితరుల యొద్దకు చేర్చబడ్డారు అనుకోవచ్చు. పితరుల యొద్దకు చేర్చబడ్డారనే పదం చదువుకోవడానికి బాగున్నా అది అంత సులువైంది కాదు. పితరులు అనగానే అందరూ పితరులు గారు, స్వజనులు అనగానే అందరూ స్వజనులు కారు. బాగా వినాలి. పితరులు ఎవరు, స్వజనులు ఎవరు అని అంటే దేవుణ్ణి గుర్తెరిగి చనిపోయిన వాళ్ళు. దేవుణ్ణి గుర్తెరగకుండా చనిపోయిన వాళ్ళు పితరుడు అవడు, స్వజనుడు కాడు. కాబట్టి ముందటి తరాల వాళ్ళేమో దేవుణ్ణి ఎరిగి పితరుల దగ్గరికి చేరారట. తర్వాత పుట్టిన తరం మాత్రం అసలు దేవుడంటే ఎవరో ఎరుగలేదట. బాగా వినాలి. ముందు చనిపోయిన వాళ్ళు, ఎరిగి చనిపోయిన వాళ్ళు పితరుల దగ్గరికి చేర్చబడ్డారు. తర్వాత పుట్టిన తరం మాత్రం దేవుడంటే ఎవరో ఎరుగని తరము. వింటున్నారమ్మా? ఇక నేను ఎక్కువగా దీన్ని నష్టపెట్టకుండా, సాగవేయకుండా, లాక్కుండగా, పాత నిబంధనలలో యాకోబు చనిపోయాడు. యాకోబు మరణించిన తర్వాత ఆయన ఎక్కడికి చేర్చబడ్డాడు అనేది జస్ట్ రెఫరెన్స్ కోట్ చేస్తాను, రాసుకోండి దయచేసి. ఆదికాండం 49వ అధ్యాయం 33వ వచనంలో యాకోబు ప్రాణం విడిచి ఏమనుందో చూడండి, తన స్వజనుల యొద్దకు చేర్చబడిను అని ఉంది. ఏమ్మా, ఏమని వ్రాయబడింది? యాకోబు మరణించి, యాకోబు అంటే ఎవరు? ఇశ్రాయేలు. ఇశ్రాయేలు మరణించి ఎక్కడికి వెళ్ళాడట? స్వజనుల యొద్దకు చేర్చబడ్డాడు. స్వజనులు అంటే నేను ముందే చెప్పాను మీకు ఏమని, దేవుణ్ణి ఎరిగి మరణించిన వాడే స్వజనుడు. దేవుణ్ణి ఎరిగి తెలుసుకొని చనిపోయిన వాడే.
ఆయన బ్రతికుండగానే ముందే చెప్పాడు. ఏమని చెప్పాడంటే, యోసేపును బాగా హింసించి ఆయన వస్త్రాలకు, ఆయన అంగీకి రక్తాన్ని పులిమి, నాన్నగారు యోసేపు చనిపోయాడు అని అన్నలొచ్చి ఇదే యాకోబుకి చెప్తే, యాకోబు అన్నాడట, బాగా చాలా రోజులు ఏడ్చాడట, ఇంకా దుఃఖ నివారణ కాలేదట. చివరాఖరికి ఆయన నెమ్మది పొందుతూ ఆయన చెప్పుకుంటున్నాడంటే ఏమని, ఇంకెలాగో నా కొడుకు తిరిగి రాడు, యోసేపు చనిపోయాడంట, క్రూర మృగాలు తినేసాయంట, కాబట్టి నేను మరల తిరిగి నా కుమారుడి దగ్గరికి నేను వెళ్ళాలి అని అక్కడ ఒక పదప్రయోగం చేశాడు. ఆ మాట చదవండి దయచేసి. 37వ అధ్యాయము 35 వచనం ఆదికాండం బ్రతికుండగానే ఆయన అంటున్న మాట. 37వ అధ్యాయము 35వ వచనం. అమ్మ చదువు అమ్మ. అతని కుమార్తెలందరూ అతన్ని ఓదార్చడానికి ట్రై చేశారట. ఎవరిని? యాకోబుని. ఎందుకు? యోసేపు చచ్చిపోయాడని చెప్పారు కదా మరి అన్నలో. యోసేపు అంటే చాలా ప్రేమ కదా యాకోబుకి. కాబట్టి అంత మంచి కొడుకు వెళ్ళిపోయాడా, చనిపోయాడని. వాస్తవంగా చావలేదు. ఏమండి? మిద్యానీయులకు అమ్మేశారు. ఐగుప్తుకి ఏం చేశారట? అమ్మేశారు. కానీ చచ్చిపోయాడని చెప్పేసరికి తట్టుకోలేక ఏడుస్తూ ఉంటే అందరూ ఓదార్చారట. కానీ ఓదార్పు పొందలేకపోతున్నాడట. ఓదార్పు పొందలేక ఏమంటున్నాడు? నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళేదనని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చెనుంది. అంటే మృతుల లోకము, మూడో లోకం. పితరులందరూ మరణించారు, మృతుల లోకం వెళ్ళారు. అంటే మరణించిన ప్రతివాడు పితరుడు అవడు, మరణించిన ప్రతివాడు స్వజనుడు అవడు. కానీ మరణించిన ఏ వ్యక్తి అయినా ఖచ్చితంగా మృతుల్లోకానికి వెళతాడనే విషయాన్ని గుర్తించాలి. కానీ ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం మనం చదువుతుంటే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ముందటి తరం పితరుల యొద్దకు ఏం చేశారట? చేర్చబడ్డారు అని వ్రాయబడింది. అంటే వాళ్ళు దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు. తర్వాత వచ్చిన తరం గురించి మాట్లాడుతూ, యెహోవానైనను ఆయన చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా. ఇక నుంచి విందామండి. ఎరుగలేదంటే రెండు కారణాలు. ఒకటి చెప్పనన్నా చెప్పకపోయి ఉండాలి, రెండోది చెబితే విననైనా వినకపోయి ఉండాలి. అమ్మ బాగా వినండి దయచేసి. ఎరుగలేదంటే చెప్పనైనా, ఆయన గురించి చెప్పనైనా చెప్పకపోయి ఉండాలి. ఒకవేళ చెప్పినా విననైనా వినకపోయి ఉండాలి. కానీ ఒకటి మాత్రం కన్ఫర్మ్, అదేంటంటే దేవుణ్ణి ఎరుగలేదు. ఇప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్గా మిమ్మల్ని ప్రశ్నించిన, ఏ దేవుణ్ణి ఎరకపోతే లాస్ ఏంటి? ఎరగని తరం పుట్టింది, బాగానే ఉంది. మరి దేవుణ్ణి ఎరకపోతే లాస్ ఏంటండి? యోహాను సువార్త ఆన్సర్ చూడండి. యోహాను సువార్త బాగా వినాలి ఈ వాక్యాన్ని దయచేసి. మాకు బాగా తెలిసి ఈ వాక్యం, ఈ రెఫరెన్స్ అనుకుంటే పొరపాటు. మీకు తెలియని చాలా ఉంటాయి. చూద్దామండి. 17వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త రాసుకునే పిల్లలు రాసుకోండి. 17వ అధ్యాయం 3వ వచనం చదవండి స్పీడ్గా. అద్వితీయ సత్యదేవుడవగు నిన్నును నీవు పంపిన నన్నును ఎరుగుటయే నిత్య జీవం. మళ్ళీ అడుగుతున్నాను, దేవుణ్ణి ఎరుగుటయే. దేవుణ్ణి ఎరిగితే ఏంటి లాభం? దేవుణ్ణి ఏదో ఒకటి చెప్పండి టకామని. దేవుణ్ణి ఎరిగితే ఏంటి లాభం? నిత్య జీవం అంటే ఏంటి? పరలోకం. దేవుణ్ణి ఎరిగితే పరలోకం. మరి ఎరకపోతే చెప్పండి అమ్మా, నరకం. ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో ఏ తరం పుట్టిందంట? దేవుణ్ణి ఎరుగని తరం పుట్టింది. మరి దేవుణ్ణి ఎరక్కపోతే ఏమవుద్దని చదువుకున్నాం మనం ఇప్పుడు? నిత్య నరకం. దేవుణ్ణి ఎరిగితే నిత్య జీవం. దేవుణ్ణి ఎరక్కపోతేనండి నరకం దేవుడికి ఇరికా, చచ్చాక జరిగేది.
కానీ భూమి మీద బ్రతికుండగానే దేవుణ్ణి ఎరకపోతే ఏమైపోతారో 3 మాటలు చెప్పి ముగించేస్తాను. నేను చాలా విషయాలు ఉన్నాయి కానీ నేను ఎక్కువ డిస్కస్ చేయను. దేవుణ్ణి ఎరిగామని చెప్పుకుంటున్న వాళ్ళు కూడా చాలామంది ఎరగనట్టే బతుకుతున్నారు. మీరు కూడా నష్టంలోనే ఉంటారు. మీకు కూడా సమస్య పొంచి ఉంది. మీరు అనుకోవచ్చు, భ్రమలో ఉండొచ్చు, నేను దేవుణ్ణి ఎరిగానని. దేవుణ్ణి ఎరుగని వాడి లక్షణాలు ఎలాగుంటాయో తెలిస్తే, ఇప్పుడు దేవుణ్ణి ఎరిగామనుకున్న వాళ్ళకు కూడా అవే లక్షణాలు ఉన్నాయనుకోండి, అయితే మీరు కూడా సమస్యలో ఉన్నట్టే. కాబట్టి దేవుణ్ణి ఎరక్కపోతే నిత్య నరకం, అది చచ్చాక. అది ఎవరు చూసి వచ్చారులేండి అని అనుకోకండి, ఖచ్చితంగా అది సంభవిస్తుంది. కానీ బతికుండగానే దేవుణ్ణి ఎరుగని వారు ఎలాగుంటారో బైబిల్లో వ్రాయబడింది. బ్రతికుండగానే ఎరుగని వాళ్ళు ఎలా ఉంటారో వ్రాయబడింది. మనం ఎరిగామనుకుంటున్నాం కదా, మనం ఎరగని జాబితాలో ఉంటామేమో చెక్ చేసుకోండి అని చెప్తున్నాను ఫైనల్గా. సో దేవుణ్ణి ఎరుగని వాళ్ళు ఎలా ఉంటారో, నెంబర్ 1 సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం అండి, 2వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఏమ్మా అందరం చూద్దాం. మొదటి మాట రాసుకోండి. 2వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఏలి ఎవరు? పాస్టర్ గారేనా? మామూలు పాస్టర్, పెద్ద పాస్టరా? పెద్ద పాస్టరేనా? పెద్ద పాస్టర్కి ఎంతమంది పిల్లలు? 2 కొడుకులేనా? పోనీ ఒకరు కాకపోతే ఒకరైనా బాగున్నారా? 2 బాగులేరట. ఒకసారి ఆ మాట చదువుతాం. ఏలి కుమారులు అండర్లైన్ యెహోవాను. అదేంటండి పాస్టర్ గారి పిల్లలు దేవుణ్ణి ఎరగరా? మన సబ్జెక్ట్ ఏంటి? యెహోవాను ఎరుగని తరం. పోనీ వీళ్ళు ఎరకపోవడానికి వీళ్ళు ఎవరు? పాస్టర్ గారి పిల్లలు. ఏలి అనకండి మళ్ళీ. అంటే పాస్టర్ గారు చెప్పలేదా? చెప్పాడు. అంటే వీళ్ళు చెప్పక చెడిపోయారా? చెప్పినా వినక చెడిపోయారా? అమ్మ చెప్పండి అమ్మా, అంతే. రైట్. ఆ ఎరుగక అక్కడి నుంచి చూడండి. ఎరకపోతే ఏటండి? చదవండి. మిక్కిలి ఎరకపోతే ఏమవుతారు చెప్పండి? ఊరక దుర్మార్గులంటే నాకు భలే కోపం వస్తుంది. ఆడున్నది చదవండి. బుట్టి దుర్మార్గుల, మిక్కిలి దుర్మార్గుల. ఇప్పుడు దేవుణ్ణి ఎరుగని వాళ్ళు ఏమవుతారు? ఎరుగని వారు. దేవుణ్ణి ఎరకపోతే లాస్ ఏంటండి? ఏమైపోతారండి? మిక్కిలి దుర్మార్గులైపోయారు. ఎందుకంటే వాళ్ళకి దేవుడి భయం లేదు. భయం లేనివాడు ఏమైపోతాడు? దుర్మార్గ పనులే చేస్తాడు. నన్ను ఎవడు చూస్తున్నాడులే. మనలో దుర్మార్గులు లేరా? ఏమ్మా, దుర్మార్గులు అంటే ఎవరో కాదండోయ్. ఎన్నిసార్లు చెప్పినా విషయం తెలుసు, కానీ చెప్పిన మంచి పని చేయరు. ఇప్పుడు వీళ్ళు దుర్మార్గులు ఎలాగయ్యారు? చెప్పింది చేయనందుకే కదా ఏమయ్యారు వీళ్ళు? మిక్కిలి. మనం చాలాసార్లు దేవుని మాటలు విన్న ప్రకారంగా బ్రతుకుతున్నామా? బతకలేదంటే మనం కూడా ఎవరో చెప్పండి? దేవుణ్ణి ఎరిగిన వాళ్ళమా అమ్మా? దేవుణ్ణి ఎరిగిన వాళ్ళమా? తీతుకు రాసిన పత్రిక. అందరూ నా మీద అలా కోపంగా చూడకండి, వాక్యం చూడండి. ఏమ్మా, వాక్యం చూద్దామండి. తీతుకు రాసిన పత్రిక పౌలు గారు 1వ అధ్యాయం 16వ వచనం. నో దేవుణ్ణి ఎరుగుదుము. ఏమని చెప్పుకుంటారంటే మనమే ఎలమే. ఇక్కడ రాయబడింది మన గురించే అండి బాబు. మనం ఏమంటామంట? మాకు దేవుడు బాగా తెలుసు, ఎరుగుదాం, మేము దేవుణ్ణి ఎరుగుదాం అని చెప్పుకుందరు. దేవుణ్ణి ఎరిగినోడు ఏం చేస్తాడు? దుర్మార్గ పనులు చేస్తాడా? అమ్మా, దుర్మార్గ పనులు చేయరే. దుర్మార్గము, దుష్టత్వము, చెడు, పాపం చేయరు కదా.
మనం ఏమని చెప్పుకుంటున్నామంట, మేము దేవుణ్ణి ఎరుగుదామండి, మేము దేవుని పిల్లలమని చెప్పుకుంటామంట. కానీ చేసే పనులు ఎలా ఉన్నాయంట, అసహ్యమట. బయట అన్నిలే మన మీద ఉమ్మేసే పరిస్థితి. ఏటి యేసుబాబుని నమ్ముకున్న వాళ్ళు ఇలాగ ఉంటారా, ఇలా బూతులు ఆడతారా, ఇలా అబద్ధాలు ఆడతారా, ఇలాంటి వేషాలు వేస్తారా, ఇలాంటి మోసాలు చేస్తారా? బయట వాళ్ళు అసహించుకుంటున్నారంట. మనం ఏం చెప్తున్నాం వాళ్ళకి, మేము యేసుబాబు పిల్లలమండి చిచ్చి అంటున్నారు వాళ్ళు. మనల్ని అసహించుకుంటున్నారంటే మనం దేవుని పిల్లలమా? దుర్మార్గం అండి బాబు, అవిధేయులు. ప్రతి మంచి కార్యము విషయము భ్రష్టులు అన్నాడు చూడండి. ఎరిగినోడు భ్రష్ట కార్యాలు ఎందుకు చేస్తాడు? ఎరిగినోడు అవిధేయుడికి ఎందుకు ఉంటాడు? ఎరిగినవాడు బయట వాళ్ళతో ఎందుకు అసహించుకుంటాడు? కానీ మనం మాత్రం ఏం చెప్పుకుంటున్నాం, మేము దేవుణ్ణి ఎరుగుతాం. సో ఇందు మూలంగా మనకు ఒకటి అర్థమైపోయింది. ఏమర్థమైంది? దేవుణ్ణి ఎరుగకపోతే నువ్వు ఎరిగానని చెప్పుకున్నా కూడా మిక్కిలి ఏమవుతాం, మనం భ్రష్టులం, దుర్మార్గులం అయిపోతాం. కానీ చిత్రము బాధ ఏంటంటే, పాపం ఒకడు చెడిపోయి ఒకడు బాగున్నా ఆ బాగున్నోడు ఈయన్ని బాగుపరుచుకున్నేమో, కానీ ఇద్దరు ఏమైపోయారట, చెడిపోయారట, మిక్కిలి దుర్మార్గులు అయిపోయారు. ఆమోసు గ్రంథంలో అదే వ్రాయబడింది. సమ్మతింపక ఇద్దరు కొనసాగుతారా? చూడండి ఆ మాట ఎంత బాగా రాశాడు ఆమోసు గ్రంథం. ఏమ్మా, ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో ఏమన్నాడు చూడండి. 3వ అధ్యాయం 3వ వచనం, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. అంటే వాళ్ళిద్దరు చేసే పాపిష్టి పనులు ఇద్దరు కలిసే చెప్పండి చేస్తున్నారు. ఒక్కడు కాకపోతే ఒక్కడన్నా బాగోలేడు. అలాగే అననీయ సప్పీరా సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అంటే అననీయ సప్పీరాలు ఇద్దరు కూడా ఏం చేశారు? పాపం చేయడానికి, దుష్ట పని చేయడానికి కలిసే చేశారు. ఏమండి, ఒకటి గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభువు 12 మంది శిష్యులు అంటే అది ఫ్యామిలీ. అర్థమవుతుందా? యాకోబు కుటుంబం 12 గోత్రాలు అని అంటే అదొక ఫ్యామిలీ. అంటే ప్రతి ఫ్యామిలీలో ఖచ్చితంగా ఎవడో ఒకడు ఉంటాడు దుష్టుడు. ఇప్పుడు ఈ 12 మందితో కూడిన ఫ్యామిలీలో దుష్టులు లేడా? ఇస్కరియోతు యోధా ఉన్నాడా లేదా? ఉన్నాడు. అలాగే ఇశ్రాయేలు అనేది ఒక కుటుంబం అయితే 12 గోత్రాలు, అందులో దుష్టులే ఎక్కువ ఉన్నారు. లాస్ట్ బెన్యమీన్ పక్కన పెట్టేయండి, ఆడు చిన్నోడు, వాడికి ఏమి తెలియదు, ముక్కు పచ్చలారున్నాడు. మిగిలిన 12 మందిలో మిగిలిన 10 మంది ఏమయ్యారు? బెన్యామీన్ ప్రక్కన పెడితే యోసేపు మంచివాడు, మిగిలిన 10 మంది ఏమయ్యారు? దుష్టులు, దుర్మార్గులే, కోడ బలుక్కొని చంపాలనుకున్నారు. అలాగే ప్రతి కుటుంబంలో కూడా చెప్పాలి, ఎవడో ఒక దుష్టుడు, దుర్మార్గుడు, భ్రష్టుడు ఉంటానే ఉంటాడు. కానీ అందరూ భ్రష్టులైతే ఇంకా ఆ కుటుంబాన్ని బాగు చేసేది ఎవరు? కాబట్టి ప్రభునందు ప్రియులరా, మొట్టమొదటి మాట మనం నేర్చుకుంటున్నాం, దేవుణ్ణి ఎరుగని తరం ఒకటి పుట్టిందన్నాడు. ఈ తరం మన గురించి మనం మాట్లాడుకుందాం. దేవుణ్ణి ఎరగకపోతే లాస్ ఏంటండి? ఎరిగితే నిత్య జీవం, ఓకే, అది పక్కన పెట్టేయండి, అది కన్ఫామ్. మరి ఎరగకపోతే లాస్ ఏంటంటే మిక్కిలు ఏమవుతారట? దుర్మార్గులు అయిపోతారు. ఇది మొదటి మాట. భూమి మీద దుర్మార్గ పనులు చేసే వాళ్ళందరూ ఎవరు చెప్పండి? ఇప్పుడు దేవుణ్ణి ఎరుగని వారే. దేవుణ్ణి ఎరిగిన వాడు దుర్మార్గపు పనులు చెయ్యడు. రెండో మాట మనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 22వ వచనం. ఇర్మియా గ్రంథం ఎరక్కపోతే లాస్ ఏంటి? రెండో మాట. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనం చదువుతామండి. దయచేసి అందరూ బైబిల్ ఓపెన్ చేయండి అమ్మా. 4వ అధ్యాయం 22 చదువుమా. నా జనులు అవివేకులు, వారు నన్నెరుగరు. ముందది పట్టుకోండి. దేవుడేమంటున్నాడు? నా జనులే నన్నెరుగరు, బయటోళ్ళు కాదంట. బయటోళ్ళు కూడా మాట్లాడటం లేదండి. ఆయన నన్ను నమ్ముకున్నానని చెప్పుకున్న నా జనులే నన్ను ఎరుగరు. ఆ ఎరుక్కపోతే ఎరుగరు అని ఉంది. అయితే లాస్ ఏంటంటే ఎరక్కపోతే అవివేకులు అయిపోతారట. అక్కడే నేను కొన్ని మాటలు చెప్తున్నాను చూడండి. ఎరక్కపోతే లాస్ ఏంటంటే అవివేకులు అవుతారట, ఎరక్కపోతే మూడులు అవుతారట, ఎరక్కపోతే తెలివిలేని వాళ్ళు అవుతారట, ఎరక్కపోతే వాళ్ళు కీడే చేస్తారట, ఎరక్కపోతే మేలు చేయరంట, ఎరక్కపోతే బుద్ధి లేకుండా బతుకుతారట.
ఎన్ని మాటలు ఉన్నాయండి. ఏమ్మా ఇందులో ఒక్క మాట చెప్పనా డైరెక్ట్గా? ఎరిగినోడు ఏం చేస్తాడట? మేలు చేస్తాడట. ఎరగనోడు ఏం చేస్తాడట? కీడే చేస్తాడట. వినాలిక. దేవుణ్ణి ఎరగని వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? కీడు చేస్తారు. ఎరిగిన వాళ్ళు ఏం చేస్తారు? మిమ్మల్ని మేలు చేయమనే కోరేది నేను. సువార్తలో మీ వంతు సాయం చేయమంటే మేలు చేయమనే కదా. మరి మీరు దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు అయితే ఏం చేయాలి చెప్పండి అమ్మా? మేలు చేయాలి. ఇప్పుడు ఒక విషయం చెప్పనా? యేసు ప్రభువు దేవుణ్ణి ఎరిగాడా? అదేంటి అలాగున్నారు? యేసు ప్రభు దేవుణ్ణి ఎరిగాడా? తండ్రిని ఎరిగానని ఉందా బైబిల్లో? ఎరిగాను నేను, నా తండ్రిని ఎరుగుదును అన్నాడా? ఒకసారి ఎరిగితే ఏం చేశాడు ఆయన మనం చూద్దాం. ఇప్పుడు ఈ వచ్చిన ప్రకారంగా ఎరుగని వాడు, అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయటం లేదు ఏమండి, అవివేక అవుతాడు, బుద్ధిహీనుడు అవుతాడు ఏమండి, ఇంకా అక్కడ కొన్ని పాయింట్లు ఉన్నాయి కదా, ఏమన్నా ఉన్నాయి, మూఢుడు అవుతాడు. ఏమ్మా ఈ మాటలన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, కానీ ఒకటి పట్టుకున్నది ఏంటంటే ఎరిగిన వాడు మేలు చేస్తాడు, ఎరగని వాడు కీడు చేస్తాడు. మనం దేవుణ్ణి ఎరిగామని చెప్పుకుంటూ కీడు చేస్తే మనం దేవుణ్ణి ఎరగని వాళ్ళమే. నిజంగా దేవుణ్ణి ఎరిగితే మనం ఏం చేయాలి? మేలే చేయాలి. మనం ఎప్పటికీ కీడు చేయము. యేసు ప్రభు దేవుణ్ణి ఎరిగాడో లేదో ముందు చూద్దామండి. యోహాను సువార్త 8:55. యోహాను సువార్త 8వ అధ్యాయం 55 వచనం చూడండి అమ్మా. అందరు తీద్దాం. 8వ అధ్యాయం 55 వచనంలో యేసు ప్రభు అంటున్నమాట, మీరు యూదులారా మేము అబ్రహాం సంతానం అని మీరు అంటున్నారు కదా, కానీ చిత్రం ఏంటో తెలుసా? అబ్రహాము ఎరిగిన దేవుణ్ణి మీరు ఎరుగురు, కానీ దేవుణ్ణి నేను ఎరుగుదును అన్నాడు. చూడండి, యేసు ప్రభుకు దేవుడు తెలుసంటున్నా, ఎరుగుదును అన్నాడా? ఉందా లేదా అక్కడ? నేను ఆయనను, నేను తండ్రిని ఎరుగుదును. ఇదే యోహాను సువార్త 17వ అధ్యాయం 25వ వచనం. 17వ అధ్యాయము 25వ వచనం చూడండి దయచేసి. నీతి స్వరూపుడవగు తండ్రి, లోకము నిన్ను ఎరుగలేదు, కానీ నేను నిన్ను ఎరుగుదును అన్నాడు. చూడండి, అంటే యేసు ప్రభుకి తండ్రి తెలుసా లేదా? తెలుసు. మరి ఎరిగినోడైతే యేసు ప్రభు ఏం చేయాలి? అదేంటమ్మా హ్యాంగ్ అయిపోయారు? ఎరిగినోడు ఏం చేస్తాడు? మేలే చేస్తాడు, కీడు చేయడు. ఇప్పుడు ఈయన ఎరిగినోడు కదా, మరి మేలు చేశాడా? చేశాడనుందా? చూడండి, ఆ మాట కూడా అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 38వ వచనం చూడండి. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 38వ వచనం చూడండి దయచేసి. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినన్నదే. దేవుడు ఆయనకు తోడయ్యుండెను, దేవుడు ఆయన్ని ఎరుగును గనుక ఆయన మేలే చేశాడు తప్ప ఎవరికి కీడు చేయలేదు. ఎంత బాగుంటుందండి వాక్యం. యేసుప్రభు ఏం చేశాడంట? ఎందుకు చేశాడు? ఆయన దేవుణ్ణి ఎరిగినోడు కాబట్టి. దేవుణ్ణి ఎరిగినోడు ఎవడైనా మేలు చేస్తాడే తప్పండి కీడు చేయడండి. ఎన్ని నేర్చుకున్నాం ఇప్పుడు చెప్పండి? 2. ఒకటేం నేర్చుకున్నాం? దేవుణ్ణి ఎరకపోతే మరీ దుర్మార్గులు అయిపోతారు, దేవుణ్ణి ఎరకపోతే అవివేకులు అయిపోతారు, బుద్ధిహీనులు అయిపోతారు, ఏమ్మా కీడు చేసేవాళ్ళు అయిపోతారు. ఓకే, 3వ మాట చెప్తాం, ముగింపుకు వస్తున్నాను. యోహాను సువార్త దేవుణ్ణి ఎరకపోతే లాస్ ఏంటి? 3వ మాట రాసుకోండి. 15వ అధ్యాయం, ఇదే యోహాను సువార్త 15వ అధ్యాయం 21వ వచనం చూడండి. అయితే వారు నన్ను పంపిన వానిని ఎరుగరు గనుక. ఎరుగరు అన్నాడా? ఎరకపోతే ఏంటనే చెప్తున్నా. నన్ను పంపిన వాడిని అంటే ఎవరైనా? తండ్రి అయినా దేవుడు, రైట్. ఆ దేవుణ్ణి ఎరుగకపోతే యెహోవానైనను ఆయన చేసిన కార్యములైనను ఎరుగని తరం అన్నాడే. ఆ యెహోవాని ఎరకపోతే లాస్ ఏంటనే చెప్తున్నాను నేను. రాశాడు చూడండి దయచేసి. నన్ను పంపిన వానిని చదువునానా ఎరుగరు. 21వ వచనం, గనుక నా నామము నిమిత్తము ఎరుగని వారు ఏం చేస్తారంట? వీటన్నిటినీ చేయుదురు. 15:21 నాన్న, నన్ను ఎరిగిన వారు వీటన్నిటినీ చేయుదురు అన్నాడు. ఎరుగిన వారు వీటన్నిటిని చేయుదురు అంటే ఏ పైన రాశాడు లిస్టు? 20వ వచనం చదవండి. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకునుడి. లోకులు నన్ను హింసించిన ఎడలా మిమ్మల్ని కూడా హింసిస్తారు అన్నాడు. అంటే ఎరుగునోడు ఏం చేస్తాడు?
చెప్పండి అమ్మా. ఎరగనోడు ఏం చేస్తాడు? హింసిస్తారంట, అంటే బాధ పెడతారంట. దేవుణ్ణి ఎరిగినోడు ఇతరులను ఏం చేయడు? బాధ పెట్టడం. ఎరిగిన వాడు ఏం చేయడు చెప్పండి? బాధ పెట్టడు, ఇతరులను బాధ పెట్టడు. కోడలనైనా, పిల్లలనైనా, అత్తమామలనైనా, భార్య భర్తలైనా, ఏమండి పిల్లలు తల్లిదండ్రులనైనా, నిజంగా దేవుణ్ణి ఎరిగినోడైతే ఎవరిని ఏం చేయడు? బాధ పెట్టడు. మరి ఎరుగనోడైతే ఏం చేస్తాడు? వాడు ఆనందం కోసం ఎంతమందినైనా బాధ పెడతాడు. బైబిల్లో ఉన్న మాటలైనా చెప్తున్నాను నేను. ఇంకా చూడండి ఏమంటాడు, 16వ అధ్యాయం 3వ వచనంలో, అక్కడే 16:3 చదవండి. వారు తండ్రిని నన్నును తెలుసుకొనలేదు, అంటే ఎరగలేదనేనా? ఎరగలేదంట. ఎరగలేదు గనుక ఇలాగు చేయదు. అంటే ఎరగనోడు ఏం చేస్తాడు? పై వచనానికి వెళ్ళాలి, మళ్ళీ పైన ఇచ్చాడు. 2వ వచనంలో ఎరగనోళ్ళు ఏం చేస్తారంటే మిమ్మల్ని సమాజ మందిరములో నుండి వెలివేస్తారు. ఎరగనోడు ఏం చేస్తాడు? మిమ్మల్ని కలుపుకొని పోడు, మిమ్మల్ని కలవనివ్వడు. అర్థమవుతుందా? ఇంకదే మూర్ఖత్వంతో ఉంటాడు. మాట్లాడరు, పలకరు, ఏమండి పలకరించరు, కలుపుకొంపారు, సాధిస్తూ ఉంటారు పగ. దేవుణ్ణి ఎరిగిన వాడు కలుపుకొనిపోతాడు. ఐక్యత, క్షమించి కలుపుకొనిపోతాడు. ఎరగనోడు ఏం చేస్తాడు? దూరంగానే పెడతా ఉంటాడు. కలవడానికి, కలుపుకోవడానికి మాత్రం ఇష్టపడ్డా, వెలివేస్తానే ఉంటాడట, అసహించుకుంటాడట. ఇంకా ఏం చేస్తాడట? అవసరమైతే మిమ్మల్ని చంపుతారు అన్నాడు. చూడండి, దేవుణ్ణి ఎరగనోళ్ళు ఏం చేస్తారట? చంపుతారట. మీరు అనుకోవచ్చు మేము ఎవరిని చంపలేదని, కానీ మీరు చాలామందిని చంపేశారు. మనం ఏం చేసాం? చాలామందిని ఏం చేసాం? చంపేశాం. ఎలా చంపేసి ఉంటాం? మన మాటలతో చంపేశాం. కత్తిపోటు వంటి మాటలు, మన ప్రవర్తనతో చంపేశాం. అసలు యేసుబాబుని చంపింది మనమే కదండి. ఏమండి, యూదులు చంపింది పక్కనెట్టేయండి, కానీ మనం రోజు పొడుస్తూనే ఉన్నాం. ఆయన పక్కలో బల్లెం, ఆయన పక్కలో రోజు బల్యాన్ని పొడిచేది మనమే. మన క్రియల ద్వారా ఆయన ఏం చేస్తున్నాం? మనం రోజు పొడుస్తూనే ఉన్నాం, రోజు చంపుతూనే ఉన్నాం. పోనీ ఎరక్కేమన్నా చంపుతున్నామా? ఎరిగే చంపుతున్నాం మనం ఆయన్ని. అర్థమైందా? వాళ్ళు ఎరుగక చంపారండి. ఎవరు? ఒకనాటి యూదులు, ఒకనాటి రోమీలు. వాళ్ళు నిజంగా చెప్తున్నానండి, వాళ్ళు ఎరుగక చంపారు. వాళ్ళకి మనకి తేడా ఏంటో తెలుసా? మనం ఎరిగి చంపుతున్నాం. వాళ్ళు ఎరుగకే చంపారు. నిజమండి ఆ మాట. అందుకే యేసుప్రభు అన్నాడు సిలువలో, మొదటి మాట అదే, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు నిజంగానే ఎరుగరయ్యా. ఎరుగరు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి దయచేసి, 2వ అధ్యాయం 8వ వచనం. అది లోకాధికారులలో ఎవ్వరికీ తెలియదు. ఒకవేళ వాళ్ళు ఎరుగుంటే యేసు ప్రభువుని సిలువకు కొట్టి చంపేవాళ్ళు కాదు అన్నాడు. చూడండి, అంటే యేసు ప్రభువుని ఎరిగి చంపారా, ఎరక చంపారా? చెప్పండి అమ్మ. బైబిల్లో మీరు చదివిందే కదా, ఎరుగకే వాళ్ళు ఏం చేశారు? చంపేశారు. మరి మనం తెలిసి చంపుతున్నాం. వాడు గుర్తుపెట్టుకోండి ప్రియులారా, తెలియక తప్పు చేస్తే క్షమాపణ ఉందండి, తెలిసి తప్పు చేస్తే క్షమాపణ లేదండి. పౌలు అదన్నాడు, పూర్వము దూషకుడును, హింసకుడును, హానికరుడును, ఎరుగక చేసి తిని గనుక, తెలియక చేసి తిని గనుక క్షమించబడి తిని. మరి తెలిసి చేస్తే ఏమన్నా? ఒక విషయం చెప్తాను, గమనించండి. దావీదు తెలిసే చేశాడా తప్పు? మాట్లాడండి. ఆ ఒక్క తప్పు, ఏ ఒక్క తప్పు అయితే చేశాడో తెలిసే కదా చేశాడు. కానీ తన అంతరాత్మను అణుచుకోలేక తప్పు అయితే చేశాడు. ఎరిగి చేసిన హెచ్చరికకు విధేయుడైతే క్షమాపణ ఉంది. ఇప్పుడు ఆకాను విషయం గమనించండి.
దావీదు ఎందుకు క్షమించబడ్డాడు, ఆకాను ఎందుకు చంపబడ్డాడు? ఇద్దరు చేసింది తప్పే కదా. ఆకాను చేసింది తప్పే, దావీదు చేసింది తప్పే, యోనా చేసింది తప్పే. మరి యోనా ఎందుకు క్షమించబడ్డాడు, దావీదు ఎందుకు క్షమించబడ్డాడు, ఆకాను ఎందుకు క్షమించబడలేదు? సింపుల్ అండి, వాళ్ళు తప్పునొప్పుకున్నారు. ఆకాను ఎంత హెచ్చరించినా, జనాలు చచ్చిపోతున్నా, అపజయం కలుగుతున్నా, ఎక్కడ జరుగుతుంది పొరపాటును అడుగుతున్నా కూడా యెహోషువ తన తప్పును ఒప్పుకోవట్లేదు. ఇందుమూలంగా మనకు అర్థం కావాల్సింది ఏంటో తెలుసా? ఎరిగి మనం తప్పు చేసినా నువ్వు అదే సాగిస్తూ ఉంటే నీకు మాత్రం క్షమాపణ ఉండదు. కానీ ఎరిగి తప్పు చేసినా, తప్పు తెలుసుకొని వెంటనే మనం దేవుణ్ణి క్షమాపణ అడిగితే ఖచ్చితంగా దేవుడు బ్రతకనిస్తాడు, లేదంటే చంపేస్తాడు. దావీదు విషయంలో కూడా దేవుడు డిసైడ్ అయిపోయాడు. నాతానో నువ్వు వెళ్ళు, నేను దావీదును చంపదలిచి అనే మాట ఉంటుంది. ఏమనుకున్నాడు దేవుడు తెలుసా? చంపదలిచాను నేను. ఎందుకైనా మంచిది, ఒక మాట వెళ్ళి చెప్పు. ఆ మాటకు విధేయుడయ్యాడు, క్షమాపణ అడిగాడు, పశ్చాత్తాపడ్డాడు. 51 కీర్తన రాశాడు, దేవా నేను చేసిన పొరపాటు నా కళ్ళ ఎదుటే ఉంది, నేను చేసింది నేను కడుక్కోలేనంత భయంకరమైన మచ్చనైనా నన్ను క్షమించు, తిరిగి రక్షణానందాన్ని నాకు పుట్టించు, నీ ఆత్మ నా యుద్ధ నుండి తీసివేయకు. ఏడ్చాడట. కాబట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, మనం దేవుని ఎరిగామని చెప్పుకుంటున్నాం, ఎరుగని వారు చేసే పనులు మనం చేస్తున్నాం. తీతుకు రాసిన పత్రిక 1:16 చదువుకున్నాం కదా, వారు దేవుని ఎరుగుదమని చెప్పుకుందరు, కానీ వాళ్ళు భ్రష్టులు, అవిధేయులు, అసహ్యులు అన్నారు. ఎరగని తరం ఒకటి పుట్టింది, చెప్పక వాళ్ళు చెడిపోయారు. కానీ మనం చెప్పినా చెడిపోతున్నామంటే ఒక్కసారి ఆలోచించండి. ఏమండి, వాళ్ళకి 66 పుస్తకాలు లేవండి బాబు. మన పితరులకు పాత నిబంధనలో ఉన్న తరానికి 66 పుస్తకాలు లేవు. వాటిని చెప్పే నాదుడు కూడా అక్కడక్కడ అరకొర ఉన్నారు. యెహోవా వాక్కు వారికి దొరుకుట అరుదు. కానీ 66 పుస్తకాలు సంపూర్ణంగా దేవుడు మనకు దొరికి ఆ మాటలు ప్రతిరోజు వివరిస్తున్న అన్నీ తెలిసి కూడా మనం తప్పు చేస్తున్నామంటే ఏం చేయాలి? మనల్ని అసలు ఎక్కడికి వెళ్ళిపోవాలండి? మనం ఎక్కడికి వెళ్ళిపోతాం చెప్పండి? మనం చాలాసార్లు చాలా ఉత్తు పుణ్యానికి అలా చదువుకున్నాం కదా. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో, మొదటి తరం పితరుల యొద్దకు చేర్చబడిందే, తదనంతరం వచ్చిన తరం యెహోవానైనను ఆయన చేసిన కార్యములను ఎరుగని తరం పుట్టింది అన్నాడు. ఇంతకీ నువ్వే తరంలో ఉన్నావు? నీ తరంలో నువ్వు ఎరిగావా, ఎరగలేదా? ఎరిగితే ఎంతమందిని ఎరిగేలా చేశావు? ఒకవేళ ఎరిగానని చెప్పుకుంటూ ఎరగనట్టు బతుకుతున్నావేమో. ఎగ్జామైన్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. లేదంటే మనకి భయంకరమైన నాశనం పొంచింది ప్రియులారా. ఆయనను ఎరుగుటయే నిత్య జీవం. ఆయనను ఎరుగకపోతే మిక్కిలి దుర్మార్గులు అవుతారు. ఆయనను ఎరుగకపోతే కీడు చేస్తారు, అవివేకులు అవుతారు, బుద్ధిహీనమైన పనులు చేస్తారు. ఆయనను ఎరుగకపోతే ఇతరులను బాధ పెడతారు, ఇతరులను హింసిస్తారు, ఇతరులను దూరం చేసుకుంటారు, ఇతరులను కలవనివ్వరు, ఇతరులను చంపేస్తారు. ఇప్పుడు మనం ఏం చేద్దాం మరి? ఆయనను ఎరిగామా? నిజంగా నాకైతే ఉదయం కళ్ళు చెమర్చా. ఎందుకు తెలిసా? మహానుభావుడు ఎవరు రాశారో కానీ ఆ పాట, ఎరిగినే చెడిపోతిని. పండు ఒకసారి కీబోర్డు మీదకి వచ్చి, ఎరిగినే చెడిపోతి. ఎరిగినోడు ఎలా చెడిపోతాడండి? ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. ఎంతగా మనం చెడిపోయామంటే, యేసుని గాయము రేపి తిని. ఆయనకున్న గాయాలు చాలవా? నువ్వు రేపుతావా ఇంకా గాయం? ఏమ్మా, మొదలే ఆయన గాయాలై ఉన్నాడు కదా, ఇంకా పొడుస్తావా ఆయన్ని? రక్తం కూడా లేదే, ఆఖరి బొట్టు వరకు కార్చేసాడు చచ్చిన శవాన్ని. ఇంకా ఎంతగా చంపుతామండి మనం? ఆలోచించండి.
ఒకసారి ఆ పాట పాడుకొని మనం ముగించుకుందాం. దయచేసి అందరు నాతో వచ్చిన వాళ్ళందరూ కలిసి పాడండి. అందరం పాడదాం. ఎరిగి ఎరిగినే చెడిపోతిని, యేసుని గాయము రేపితిని. అందరం పాడదాం. ఎరిగి ఎరిగినే చెడిపోతిని, యేసుని గాయము రేపితిని. మోసపోతి నేను దృష్టి తొలగి, దాసుడా నిన్ను చూడని. మోసపోతి నేను దృష్టి తొలగి, దాసుడా నిన్ను చూడని. అడుగుతున్నారు చూడండి. నా కళ్ళు పోయింది నాయన, దృష్టి పోయింది, నా కళ్ళు దృష్టి పోయింది, నాకు కళ్ళు మూసుకుపోయి ఎరిగి ఎరిగి నేను తప్పు చేస్తున్నాను అన్నాడు చూడండి. మోసపోతి నీ దృష్టి తొలగి, దాసుడా నిన్ను చూడని. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడని. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతము నీ చూడని. ప్రియుడైన యోహాను పద్మసులో, ప్రియమైన యేసుని స్వరూపము, ప్రియమార చూచి బహుధన్యుడాయి, ప్రియ ప్రభువా నిన్ను చూడని. ప్రియమార చూచి బహుధన్యుడాయి, ప్రియ ప్రభువా నిన్ను చూడని. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతము. ఎందరేసుని వైపు చూసేదరో, పొందేదరు వెలుగు ముఖమునందు. సందేహము లేక సంతోషించుచు, ముందుకు పరుగెత్తెదరు. సందేహము లేక సంతోషించుచు, ముందుకు పరుగెత్తెదరు. ప్రభు యేసు నా రక్షక. అందరూ పాడదాం, అందరూ పాడదాం. నిరతము నిన్ను చూడ, విశ్వాసకర్తవు యేసు ప్రభు, కొనసాగించువాడ యేసు ప్రభు. విశ్వాసకర్త ఓ యేసు ప్రభు, కొనసాగించువాడ యేసు ప్రభు. వినయముతో నేను నీ వైపు విసుగాక పరుగెత్తని. వినయముతో నేను నీ వైపు విసుగాక పరుగెత్తని. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతము. లోకభోగాలపై నా నేత్రములు సోకకుండునట్లు కృప చూపుము. లోకభోగాలపై నా నేత్రాలు సోకకుండునట్లు కృప చూపుము. స్వరూపము స్వరూపము నిందరను చూడని. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు
మోకరిద్దాం. అందరం కళ్ళు మూసుకుందాం. నిజమే ప్రభువా, ఎరిగి నేను చెడిపోతా ఉన్నాను. నేను ఎరిగానని చెప్పుకుంటున్నాను, కానీ ఆ రీతిగా నేను బ్రతకట్లేదు. నా పద్ధతి నేను మార్చుకోవాల్సి ఉంది నాయన. ఈ నూతన సంవత్సరంలో ఒక తీర్మానం తీసుకోవాలి తండ్రి. ఏలి కుమారులు ఎరిగి మిక్కిలి దుర్మార్గులయ్యారు. నేను నిన్ను ఎరిగానని చెప్పుకుంటున్నాను, వేషధారిగా బ్రతుకుతున్నానయ్యా. ఎరిగిన వారు కీడు చేస్తారు, బాధిస్తారు. నా వల్ల కూడా చాలామంది బాధపడుతున్నారు. నన్ను క్షమించు అయ్యయ్యా. నా క్రియల వలన నిన్ను ప్రతిరోజు నీ గాయాలు రేపుతున్నాను, నన్ను మన్నించు. నాలో ఏ మంచి లేదు. మంచి చేద్దామన్నా నా శరీరం సహకరించట్లేదు. చెడుకి అలవాటు పడిపోయింది నాయన. పాపానికి అలవాటైపోయిందయ్యా. పాపానికి దాసోహమైంది. నాలో బలహీనతలు ఉన్నాయి, నన్ను మన్నించు. దావీదు, యోనా బిడ్డలు తప్పు తెలుసుకున్నారు, నీ వైపు తిరిగారు కనుక క్షమాపణ దొరికింది. అట్టి భాగ్యం నాకు ప్రసాదించు. నాకు క్షమాపణ కావాలనైనా, నాకు నరకం వద్దు. అడుగుదాం. నాకెవరు చెప్పొద్దు, నాతో ఎవరు చెప్పొద్దు. దేవునితో చెప్పండి. దేవుణ్ణి అడగండి క్షమించమని. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, క్షమించే మంచి మనసున్న దేవుడు. అడుగుదాం ప్రభువుని. ఎవరు నిర్లక్ష్యంగా ఉండొద్దు, ఎవరు కఠిన మనస్కులై ఉండొద్దు, ఎవరు మూఢత్వంతో బండబారిన మనసుతో ఉండొద్దు. రేపు చూద్దాంలే, వచ్చే వారం చూద్దాంలే, వచ్చే నెల చూద్దాంలే, వద్దు. వాయిదాలు వద్దు. పోయిన వారమే చెప్పుకున్నాగా, మన ఆయువు స్వల్పమైనది, చాలా కొద్దిది. ఎప్పటికప్పుడే శుభ్రం చేసుకుందాం, శుద్ధి చేసుకుందాం. దేవుడు నివసించే ఆలయం నీవు. మనలోకి ఆయన ఆహ్వానిద్దాం, చెడుని తీసేద్దాం. ప్రార్థన చేసుకుందాం.